వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. స్టూడెంట్స్ చాలామంది రిక్వెస్ట్ పంపించారు. తెలుగు మీడియంలోని కొద్ది వీడియోస్ పంపించండి మేడం సైన్స్ వీడియోస్ అని చెప్పేసి. సో, మనకు చాలా ఈజీగా, సింపుల్‌గా అండర్‌స్టాండ్ అయినట్టు ప్రతి ఒక్క లెసన్ ఉంటదమ్మా. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క టాపిక్ చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఇంగ్లీష్ వెర్షన్‌లోనే ఉంటది గానీ ఎక్స్‌ప్లనేషన్ తెలుగులో ఉంటది. సో దట్ బోత్ ద మీడియం ఇంగ్లీష్ మీడియం పిల్లలకి, తెలుగు మీడియం పిల్లలకి ఇద్దరికి అర్థమైనట్టు చెప్తాను. ఓకేనమ్మా? సో, ఫస్ట్ టాపిక్ మనకేమో లైఫ్ ప్రాసెసెస్. సో, ప్రాసెస్ అంటే ఏంటి? ఏదన్నా ఫంక్షనింగ్ చేయడం. లైఫ్ అంటే ఏంటి? జీవించి ఉన్నదాన్ని ఏదన్నా జీవించి ఉన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ఉందనుకోండి. అది పరిగెడతది, తింటది. ఓకేనా? తర్వాత ఒక కౌ ఉంది. అది గ్రో అవుతది కదా! చిన్న చిన్న పిల్ల నుంచి పెద్దగా అవుతది. ఓకేనా? పడుకుంటది. సో, అన్ని యాక్టివిటీస్ చేస్తా ఉంటాయి. లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ అంటే ఏంటంటే లివింగ్ అని అన్నారు అనంటే ఏదో ఒకటి యాక్టివిటీ చేసిందనుకోండి. దాన్ని లై లివింగ్ అంటారు. తర్వాత లైఫ్ ఉంది అని అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయ, లేకపోతే ఒక టేబుల్, లేకపోతే ఒక డస్క్ తీసుకోండి. అవేవన్నా తినగలవా? రోజు మీకు తిన్నట్టు కనిపిస్తాయా అవి? పరిగెట్టినట్టు గాని, గ్రో అయినట్టు గాని కదా! అవి గ్రో అవ్వవు. అంటే ఆటిల్లో లైఫ్ లేదు. లైఫ్‌లెస్ థింగ్స్ అన్నమాట. ఆర్ ఆబ్జెక్ట్స్ అంటారు మనం కదా! సో, ఈ లైఫ్ ఉన్నాయి అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో అన్నిటిలో కూడా ఒక ఆహ్, ఈ ల లివ్ అంటే లైఫ్‌ని కంటిన్యూ చేయడానికి అంటే లైఫ్‌ని మెయింటైన్ చేయడానికి అంటే మనం బ్రతికున్నాము అనంటే ఈ క్రియలన్నీ జరగాలన్నమాట. మనం బ్రతికున్నాము అనంటే ఈ ప్రాసెస్ అంతా మన దాంట్లో జరుగుతుందనుకో, ఆ పర్టిక్యులర్ ఆర్గానిజం అన్నారు బ్రతికే ఉంది అని చెప్తారన్నమాట. ఏటేటా ప్రాసెసెస్ అన్నీ సింపుల్‌గా, ఈజీగా నేను చెప్తా ఉంటాను. ఓకేనా? ఫస్ట్ ఏమో న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి? ఓకేనా? ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట. ఎలా తీసుకుంటారు? ఏ టైప్‌లో తీసుకుంటారు? క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఓకేనా? వాట్ ఫుడ్ దే విల్ ఈట్ అన్నీ చెప్తాను. ఓకేనా? తర్వాత తీసుకున్న ఫుడ్‌ని ఎలా డైజెస్ట్ ప్లాంట్స్ గాని, యానిమల్స్ గాని ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? ఆ ఫుడ్ ఎలాగ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతది? తర్వాత ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన తర్వాత అన్ని బాడీ పార్ట్స్‌కి ఎలా సప్లై అవుతది? ఆ బాడీ పార్ట్స్ సప్లై అయిన తర్వాత ఆహ్, మిగిలిన వేస్ట్ ఉంటది కదా! ఆ వేస్ట్‌ని అలాగా బయటికి త్రో ఔట్ చేస్తారు. తర్వాత అవన్నీ కూడా మనం ఈ పర్టిక్యులర్ లైఫ్ ప్రాసెస్ చాప్టర్‌లో చదువుకుంటాం. ఈజీగా ఒక్కొక్కటి చూద్దామే. తర్వాత ఫస్ట్ మనం అసలు హౌ డు వి డిస్క్రైబ్ ఎ లైఫ్? అసలు యాక్చువల్‌గా ఒక ఆర్గానిజం అంటే ఏదన్నా సరే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న ఈ డిఫరెన్సెస్ మీకు ఇది బాగా తెలుసమ్మా. సో, నేను అంత ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయవసరం లేదు. హౌ డు వి డిస్క్రైబ్ లైఫ్? అంటే లి లైఫ్ ఉంది అనంటే ఏంటి? ఇట్ షుడ్ గ్రో ఫస్ట్. ఓకే. మనం చిన్న నుంచి పెద్ద వరకెళ్తారు. డాగ్ కూడా పప్పీ నుంచి పెద్ద డాగ్‌గా అవుతది కదా! ఇట్ షుడ్ మూవ్. మూవ్ అన్నారని చెప్పి ప్లాంట్స్ మూవ్ అవ్వవు కదా మేడం అంటే, కానీ మిగతా ప్రాసెస్ అన్నీ చేస్తది ప్లాంట్స్ కదా! ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ ఫీల్. ఓకే. ఫీల్ అంటే మరి కొడితే ఏడిచేదు. కాపోతే ఇట్ హాస్ ఇంజ్యూరీస్ కదా! సో, అలాగా. తర్వాత రెస్పాన్స్ చూపిస్తా ఉంటాయి. ఈవెన్ ఇట్ కెన్ బ్రీత్. ఓకే. ఇట్ కెన్ రిప్రొడ్యూస్. రిప్రొడ్యూస్ అంటే ఏంటి? తన ఆఫ్‌స్ప్రింగ్స్ తనలాగున్న ఆటిల్ని పుట్టించగలిగే శక్తిని రీప్రొడ్యూస్ అంటే మళ్ళీ తనలాగున్న ఆటిల్ని రీప్రొడ్యూస్ చేయడం అనమాట. ఓకేనా? తర్వాత ఫుడ్ తీసుకుంటది. సర్వైవ్ అవుతది. అలాంటి ఆటిలన్నిటిని ఏమంటాం మనం? లివింగ్ థింగ్స్ అంటాం. అదే నాన్ లివింగ్ థింగ్స్ అంటే బుక్సు, బ్యాగు, బాలు, మన కారు ఇవేమన్నా సరే గ్రో అవుతాయా? ఒక బుక్ 2 బుక్కుల కింద అయిపోతదా? ఒక ఫుట్‌బాల్ 2 ఫుట్‌బాల్ కింద అవుతదా? ఎప్పుడు అవ్వదు కదా! అవి మనం మూవ్ చేస్తేనే అవుతాయి. కానీ అవి మూవ్ అవ్వవు. మనం గట్టిగా దాన్ని పిన్ చేసినా, దాన్ని కొట్టినా, తిట్టినా సరే పాపం అవి ఫీల్ అవ్వవు. ఓకేనా? అట్లా బ్రీతింగ్ కూడా అవసరం లేదు. సో, ఇట్ విల్ నాట్ రిప్రొడ్యూస్. చెప్పాను కదా! ఒక బుక్ 2 బుక్కుల కిందగా అయిపోవడం అలాగేం అవ్వదు. తర్వాత బుక్ సైజ్ పెరిగిపోవడం అలాంటిదేమన్నా అవుతదా? సో, అవన్నీ కూడా నాన్ లివింగ్. ఎందుకంటే ఆటిలో లైఫ్ ఉండదు. సో, ఒక్కసారి ఇది చూసుకోండి. ఇది నాట్ థాట్ ఇంపార్టెంట్. బట్
అండర్‌స్టాండింగ్ పర్పస్ నేనిచ్చాననమాట. అసలు లైఫ్ ప్రాసెస్ జస్ట్ ఈ పర్టిక్యులర్ వీడియో ఏంటంటే, వాట్ ఈస్ లైఫ్ ప్రాసెస్ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ మట్టుకే ఇది. ఓకేనా? సో న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట. హౌ డు వి ద బేసిక్ సోర్సెస్ అసలు మనకు ఫుడ్ ఏంటి? అది మనం ప్రిపేర్ చేసుకుంటామా? ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతామా ఫుడ్ కోసము? అసలు ఫుడ్ మనకెలాగొస్తది? ఓకేనా? అవన్నీ మనం న్యూట్రిషన్ చాప్టర్‌లో చదువుకుంటాం అన్నమాట. తర్వాత న్యూట్రిషన్ అంటే మనం మనం తీసుకుంటాం. ఫుడ్ ఏదో ఒక రకంగా మనం తీసుకున్నామనుకో, ఆ తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవుతది కదా! ఆ డైజెస్ట్ అయ్యి తర్వాత ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతది. ఆ ఎనర్జీని మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ యాస్ మెటబాలిజం. ఓకేనా? డైజెషన్ అయ్యి ఎనర్జీని మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అవ్వేది మెటబాలిజం అంటారనమాట. ఆర్ డైజెషన్ అంటారు. తర్వాత మనం ఇక్కడికొస్తే ట్రాన్స్‌పోర్టేషన్. ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఏంటంటే మనకి ఒక్క నిమిషం మన పెన్ కూడా తీసుకుందాము. ఓకే. ట్రాన్స్‌పోర్టేషన్. సో, మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోయింది. ఫుడ్. ఓకేనా? ఆ ఫుడ్ ప్రతి ఒక్క పార్ట్‌కి వెళ్ళాలి కదా! మనకి ఎనర్జీ కింద సప్లై అవ్వాలి కదా! సో, ప్రతి ఒక్క పార్ట్‌కి వెళ్ళాలి. ఆ పార్ట్‌కి వెళ్ళినప్పుడు అది ట్రాన్స్‌పోర్టేషన్ అనమాట. తర్వాత రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో, ఆ ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేసాం. అంటే ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేదే రెస్పిరేషన్. తర్వాతేమో ఆహ్, రె ఆహ్, ఎక్స్‌క్రీషన్. ఎక్స్‌క్రీషన్‌కొచ్చేసామనుకోండి, వేస్ట్ ఫుడ్ ఏదైతే మిగిలిపోయిందో, మన అన్‌డైజెస్టెడ్ చెత్త చెదారం తింటాం కదా బోలెడు. అందులో ఫుడ్ అంటే డైజెస్టెడ్ ఫుడ్ అంతా బ్లడ్‌లోకి అబ్జర్వ్ అయిపోద్దనమాట. రిమైనింగ్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఉంటది కదా! అది బయటికి పంపించేయాలి. బయటికి పంపించకపోతే ఏమవుతది? టాక్సిసిటీ అంటే పాయిజన్ అయిపోతదనమాట. అది మనం ఎక్స్‌క్రీషన్‌లో చూసుకుంటాం అనమాట. అది ఎక్స్‌క్రీషన్ టాపిక్‌లో చూసుకుంటాం. నెక్స్ట్ ఏమో రిప్రొడక్షన్. రిప్రొడక్షన్ అంటే ఏంటి? రీప్రొడక్షన్ చెప్పాను కదా ఇంతకు ముందే. రీప్రొడక్షన్ అంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకు మొక్క ఉందనుకోండి. కరివేపాకు మొక్కని మళ్ళీ పుట్టిస్తదనమాట దాని సీడ్. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఉందనుకోండి. డాగ్స్‌నే కంటాయి. ది కౌనే కంటది. ఓకే. ఇట్స్ ఓన్ ఆఫ్‌స్ప్రింగ్స్ అన్నమాట. అసలలాగా కనడం వల్ల ఏమవుతదంటే, దాని రేస్ కంటిన్యూ అవుతది. లేదనుకో డైనోసార్స్ లాగా ఎక్స్‌టెండ్ అయిపోద్ది. డైనోసార్ లేదు గాబట్టి, మరి అవి కనలేవు, అవి ఇచ్చేలే. ఓకేనా? సో, రేస్‌ని కంటిన్యూ చేసేదే రీప్రొడక్షన్ అన్నమాట. సో, డీటెయిల్డ్‌గా మనం డెఫినిషన్స్ ద్వారా సింపుల్‌గా చెప్పుకుందాం. చెప్పాను కదా! ఫస్ట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి? సోర్స్ ఆఫ్ ఫుడ్. సోర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్. ఓకేనా? ఫస్ట్ న్యూట్రిషన్ చాప్టర్‌లో మనం ఏం చదువుకుంటాం? సోర్స్ ఆఫ్ ఫుడ్. ఈ సోర్స్ ఆఫ్ ఫుడ్ అంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ అన్నది ఎక్కడి నుంచి వస్తది. ప్లాంట్స్‌కేమో ఆటిలకవే ప్రిపేర్ చేసుకుంటాయి. అదే యానిమల్స్‌కైతే ఎక్కడి నుంచి వస్తది? ప్లాంట్స్ నుంచి గాని, యానిమల్స్ నుంచి గాని తీసుకుంటారు ఫుడ్. ఓకే. సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. ఈ న్యూట్రిషన్ అన్నది డెఫినిషన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ విచ్ ఎనర్జీ ఈస్ ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఎందుకు తీసుకుంటాము ఆ ఫుడ్‌ని? టు డిరైవ్ ఎనర్జీ. వై డు వి నీడ్ ఎనర్జీ? టు డూ వేరియస్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ చేస్తేనే మనలో లైఫ్ ఉన్నట్టు. ఒకవేళ యాక్టివిటీస్ చేయకపోతే మనకి లైఫ్ ఉన్నట్టేనా? కాదు. కదా! సో, సింపుల్‌గా వాట్ ఈస్ న్యూట్రిషన్ ఈస్ ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఫుడ్. ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు గివ్ ఎనర్జీ టు ద బాడీ టు పర్ఫార్మ్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. అది సింపుల్‌గా డెఫినిషన్ అనమాట గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. డీటెయిల్డ్‌గా చెప్తాను ఒక్కొక్క టాపిక్‌ని. డోంట్ వర్రీ. తర్వాత మనకి డైజెషన్ ఉంది. వాట్ ఈస్ డైజెషన్? ఈ న్యూట్రిషన్ అయిపోయిన వెంటనే డైజెషన్ టాపిక్ వస్తదనమాట మనకి. ఈ డైజెషన్‌లో మనం ఏం చదువుకుంటాము? బ్రేక్ డౌన్ ఆఫ్ మనం ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్ చాలా కాంప్లెక్స్ ఫుడ్ ఉంటదనమాట. అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్‌లు తీసుకుంటాం కదా మనము. ఆ ఫుడ్‌ని బ్రేక్ చేసేయాలి. మన కడుపులోకెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ లాగా చూడండి మటన్ పీసెస్ లాగా ఉందనుకోండి, ఆ బ్లడ్‌లోకి అబ్జర్వ్ అవ్వవు కదా!
సో, అందుకనే మనం ఏదైతే తీసుకుంటున్నామో కార్బోహైడ్రేట్స్ గానీ, ఫ్యాట్స్ గానీ, ప్రోటీన్స్ గానీ అవన్నీ కూడాని బ్లడ్‌లోకి అబ్జర్వ్ అవ్వాలంటే ఏమవ్వాలి ఫస్ట్? ఫుడ్ షుడ్ బి డైజెస్టెడ్ ప్రాపర్‌లీ. ఓకేనా? షుడ్ ఆ ఫుడ్ అన్నది బ్రేక్ డౌన్ అయిపోవాలనమాట. ఎక్కడికక్కడ చిన్న చిన్న ముక్కలుగా మైన్యూట్ పీసెస్ కింద బ్రేక్ డౌన్ అయిపోవాలి. కాంప్లెక్స్ ఫుడ్ అనమాట. మనం ఏదైతే తీసుకుంటున్నామో కాంప్లెక్స్ ఫుడ్ షుడ్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ డైజెస్టెడ్ ఫుడ్ అనమాట. ఎంత ఎంత సింపుల్ డైజెస్టెడ్ ఫుడ్ అంటే బ్లడ్‌లోకి అబ్జర్వ్ అయిపోవాలనమాట. అంత సింపుల్ డైజెస్టెడ్ ఫుడ్ కింద అబ్జార్బ్ అయిపోవాలనమాట. సో, డైజెషన్‌లో ఈ ప్రాసెస్ అవుతదనమాట. ఎక్కడెక్కడ ఎలాగెలా డైజెషన్ అవుతదో ఈ డైజెషన్ చాప్టర్‌లో మనం డీటెయిల్డ్‌గా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్రాసెస్ చూసుకుందాం మనం. ఓకేనా? డైజెషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ ఓకే. ఇంటూ సింపుల్ డైజెస్టెడ్ ఫుడ్ టు అబ్జార్బ్. నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు ఫుడ్ డైజెషన్ అయిపోయింది. డైజెషన్ అయిపోయిన ఫుడ్ ఎక్కడికెళ్ళిపోతుంది? బ్లడ్‌లో నుంచి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎళ్ళిపోద్దనమాట. ఇప్పుడు రెస్పిరేషన్ అంటే ఏంటి? ఈ ఫుడ్ మెటీరియల్ అన్ని పార్ట్స్‌కి ఎళ్ళిపోయాయి కదా! తర్వాత ఆక్సిజన్, ఆక్సిజన్ మనం తీసుకుంటాం. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ టేక్ ఆక్సిజన్ కదా! అవునా కాదా? సో, ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి. ఎలా తీసుకుంటాయి? త్రూ లంగ్స్ అనమాట. అదే త్రూ బ్రీతింగ్ తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత ఈ ఆక్సిజన్ అంతా పట్టుకొనెళ్ళి సేమ్ ఫుడ్ ఎలాగైతే బ్లడ్ ప్రతి ఒక్క పార్ట్‌కి ఇస్తదో, అలాగే ఆక్సిజన్ కూడా ప్రతి ఒక్క పార్ట్‌కి ఎళ్తదనమాట. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క పార్ట్‌కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క సెల్‌కెళ్ళిపోద్ది. సెల్ అంటే తెలుసు కదా! మీరు నైన్త్ క్లాస్‌లో చదువుకున్నారు. చిన్న చిన్న కణాలనమాట. కణాల దగ్గరికి ఫుడ్‌ని అదే బ్లడ్ ద్వారాగా ఫుడ్‌ని ప్లస్ ఆక్సిజన్‌ని తీసుకొనెళ్తది. ఈ కణాల్లో అంటే ఈ సెల్స్‌లో గాని ఈ డైజెస్టెడ్ ఫుడ్ ప్లస్ ఆక్సిజన్ కలిసిందనుకోండి, మనకు రియాక్షన్స్ తెలుసు కదా! మన కెమిస్ట్రీలో బోలెడన్ని రియాక్షన్స్ చూసారు మీరు. ఓకేనా? రియాక్ట్ అయిపోతాయన్నమాట. 2 కూడా డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ 2 కలిసి బర్న్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం అగ్గిపెట్టెకి ఇలాగా మ్యాచ్ స్టిక్స్‌తోని ఇలాగ చేసామనుకోండి, రబ్ చేసామనుకోండి ఏమవుతది? ఒక లైటొస్తది. తర్వాత హీట్ కూడా వస్తది కదా! అలాగే ఈ ఫుడ్ అంతా కూడాని డైజెస్టెడ్ ఫుడ్ ప్రతి ఒక్క సెల్‌లోని ఆక్సిజన్‌తో కలిసి ఇలా బర్న్ అవుతదండి. బర్న్ అయ్యి ఏం చేస్తది? ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తది. మెయిన్ అదే కదా! సో, రెస్పిరేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే బ్రీతింగే అనుకుంటారు. కాదమ్మా! బ్రీతింగ్ కాదు. బ్రేక్ డౌన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. ఎందుకు? టు ప్రొడ్యూస్ మెయిన్ ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ ఏంటి? ఎలా బ్రేక్ డౌన్ అవుద్ది? అది మనం రెస్పిరేషన్ చాప్టర్‌లో ఈజీగా చెప్తాను. డోంట్ వర్రీ. ఓకేనా? బ్రేక్ డౌన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ టు గెట్ ఎనర్జీ. ఓకే. తర్వాతేంటి? ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా? తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ మెయిన్‌గా చెప్పాను కదా! ట్రాన్స్‌పోర్టేషన్ ఈ ఫుడ్ మెటీరియల్సు, ఆక్సిజను, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అవన్నీ ఎవరు క్యారీ చేస్తారు? కదా! మీకు తెలుసు కదా! ట్రాన్స్‌పోర్టేషన్ మెయిన్‌గా హెల్ప్‌ఫుల్ ఏంటి? బ్లడ్. ఓకే. ఈ బ్లడ్‌ని మనం మనిషి ఎలాగుంటారు? పైన నించుంటే స్ట్రెయిట్‌గా ఉంటాం. అయినా సరే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతా ఉంటది కదా! ఒక పంపింగ్ సిస్టమ్ ఉందన్నమాట మనలోని. ఆ పంపింగ్ సిస్టమ్ పేరే హార్ట్ సర్క్యులేషన్ అన్నమాట. హార్ట్ ఏం చేస్తదంటే కింద టో నుంచి పైన హెడ్ ఇటు మన హెయిర్ ఫాలికల్స్ వరకుని బ్లడ్‌ని పంప్ చేస్తా ఉంటది. కిందకి మీదకి పంపిస్తా ఉంటదనమాట. సో, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ గురించి చదువుకున్నాం. ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఏంటి మెయిన్ యాక్టివిటీ ఏంటి? ఫుడ్ తీసుకొనెళ్ళడం, డైజెస్టెడ్ ఫుడ్ తీసుకొనెళ్ళడం, ప్రతి ఒక్క పార్ట్‌కి ఇవ్వడం, మళ్ళీ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఉంటది కదా! వేస్ట్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసి, మళ్ళీ ఆ పార్ట్స్‌కి ఇచ్చేయడం అనమాట. ఇదంతా కూడాని ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తదనమాట. ఇప్పుడు లాస్ట్‌దేంటంటే ఎక్స్‌క్రీషన్. ఎక్స్‌క్రీషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొనెళ్తాయి కదా! బ్లడ్. అలాగే ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉందనుకోండి, ఇప్పుడు బర్న్ అయిపోయింది. ఏదన్నా సరే బర్న్ అయిందనుకోండి, ఏదన్నా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కొద్దిగా ఏదో అమౌంట్ ఆఫ్ ఆహ్, చెత్త చెదారం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్‌ని కాల్చామనుకోండి, ఏమవుతది? ఎనర్జీ వస్తది. లైట్ ఎనర్జీ వస్తది, హీట్ ఎనర్జీ. మనం హీట్ ఎనర్జీ ఉపయోగించుకున్నాం, లైట్ ఎనర్జీ ఉపయోగించుకున్నాం అనుకోండి. తర్వాత మిగిలిపోయింది ఏంటుంటది? బూడిద.
కదా! ఆ వేస్ట్‌ని పడేస్తామా లేదా? అలాగే మన బాడీలో కూడా మన ఫుడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత, ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఏదన్నా వేస్ట్ మిగిలిపోతే, ఆ వేస్ట్‌నంతా కూడా కలెక్ట్ చేసుకొని వచ్చేస్తది. ఎవరు? బ్లడ్ అనమాట. ఓకే. అలాగే తర్వాత డైజెషన్‌లో కూడా డైజెషన్ అయిన తర్వాత అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఉంటది కదా! వేస్ట్ అంటే డైజెస్టెడ్ ఫుడ్ అంతాని బ్లడ్‌లోకెళ్ళిపోతది. అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఉంటది కదా! అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా ఈ ఎక్స్‌క్రీషన్ ద్వారాగా బయటికి పంపించేస్తదనమాట. కొన్ని ఎక్స్‌క్రీటరీ ఆర్గన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌క్రీటరీ ఆర్గన్స్ ద్వారాగా బయటికి హ్యూమన్ బాడీ గాని, యానిమల్ బాడీ గాని, ప్లాంట్ బాడీ గాని, సింగిల్ సెల్డ్ యానిమల్స్ గాని ఏదైనా సరే బయటగా వేస్ట్ మెటీరియల్స్ అన్నది పంపించేయాలి. ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నది పంపించకపోయామనుకోండి బయటికి, అప్పుడేమవుతది? మన బాడీ అంతా టాక్సిసిటీ అనమాట. పాయిజన్ అయిపోతది. పాయిజన్ అయిపోయిందనుకోండి, అప్పుడు పాయిజన్ అయిపోతే ఎవరన్నా లైఫ్ ప్రాసెస్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. కంపు కంపు అయిపోతది కదా! సో, అలాగైపోద్దనమాట. సో, ఆల్ ద యాక్టివిటీస్, ఆల్ దీస్ 5 లైఫ్ ప్రాసెసెస్ షుడ్ బి డన్ ఇన్ అవర్ లైఫ్ టు క్యారీ ఔట్ అవర్ లైఫ్ స్మూత్‌లీ అనమాట. అంటే మనం లైఫ్ బ్రతుకుతున్నాము. ఓకే. మనం బ్రతికి మన యాక్టివిటీస్ చేసుకుంటున్నాం. మనం గ్రో అవుతున్నామంటే ఈ ప్రతి ఒక్క యాక్టివిటీ మనలో జరగాలనమాట. జరగకపోతే మన లైఫ్ కంటిన్యూ అవ్వదు. తర్వాత లాస్ట్ రీప్రొడక్షన్ ఉంది. రీప్రొడక్షన్ కూడా చెప్తానమ్మా. రీప్రొడక్షన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇప్పుడు కౌస్ ఉన్నాయనుకోండి. కౌస్‌కి బర్త్ ఇవ్వాలి. బఫెలోస్ ఉన్నాయి బఫెలోస్‌కి. గోట్స్ ఉన్నాయంటే గోట్స్‌కి బర్త్ ఇస్తాయి. యానిమల్స్‌కి ఇస్తాయి. తర్వాత ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్‌కే బర్త్ ఇస్తాయి. సో, అవి ఎలాగ బర్త్ ఇస్తాయి? ఎందుకు బర్త్ ఇస్తాయి అవి? ఎందుకు బర్త్ ఇస్తాయి అంటే అవి వాళ్ళ జనరేషన్‌ని పెంచుకొని ఎళ్తాయి. ఆ జనరేషన్ పెంచుకొని ఎళ్ళకపోతే ఏమవుతది? కొన్ని రోజులకి అంతరించిపోతారనమాట. లేపోతే ఎక్స్టింక్ట్ అయిపోతారనమాట. డైనోసార్స్ ఎలాగా ఎక్స్టింక్ట్ అయిపోయారో అలాగే డైనోసార్స్ లాగా ఎక్స్టింక్ట్ అయిపోతారు. సో, ప్రతి ఒక్క యానిమల్ తన ఓన్ ఇమేజ్‌ని అంటే తన ఓన్ ఆఫ్‌స్ప్రింగ్స్‌ని పుట్టించాలనమాట. దాన్ని రీప్రొడక్షన్ అంటారు. అది రీప్రొడక్షన్ చాప్టర్‌లో మనం చదువుకుందాం. ఓకేనా? ఈ వీడియో నచ్చితే అమ్మ ప్లీజ్ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే కూడా చెప్పండి. ఓకేనా? థాంక్ యూ ఆల్.